ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 107వ కీర్తన 9వ వచనాన్ని చదువుతున్నాను. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలిగొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఆశ కలిగి ఉండడం మంచిది. ఎంత తీవ్రంగా ఆశపడితే అంత మంచిది. ప్రభువారు మన ఆత్మలో ఉన్న ఆశలన్నిటినీ తృప్తిపరుస్తాడు. ఆ ఆశలు ఎంత గొప్పవైనా సరే, అందరికీ ఆసక్తి పుట్టించేవైనా సరే ఆయన వాటిని తీరుస్తాడు. ప్రియులారా, మనం ఎక్కువగా ఆశపడదాం. ఎందుకు అంటారా? దేవుడు ఎక్కువగా ఇవ్వగలడు కాబట్టి. ఇప్పుడు మనం ఉన్న స్థాయిలోనే తృప్తిపడిపోతే, ఏ ఆశలు లేకుండా ఉంటే మన ఆత్మకు ఆరోగ్యం సరిగ్గా లేనట్లు లెక్క. దేవుని యొద్ద అధికమైన కృప కోసం ఆశ కలిగి ఉండటం, అలాగే మాటలతో వ్యక్తపరచలేని మూలుగులతో ప్రార్థించడం అనేది మనలో కలుగుతున్న అభివృద్ధి సంబంధమైన నొప్పులే. ఇవి ఇంకా ఎక్కువగా మనలో కలగాలని కోరుకుందాం. మనం ఆకలితో బాధపడటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ హాయినిచ్చే అనుభవం కాదు. అయినా ఒక మాట, నీతి కోసం ఆకలి దప్పికల గలవారు ధన్యులే కదా. దేవుడే స్వయంగా తన మంచితనంతో మేలుతో ప్రతి వారిని తృప్తిపరుస్తాడు. రండి, మనము మన దేవుని కోసం ఆశలు, ఆకలి కలిగి జీవిద్దాం. దేవుడు గొప్ప చేయబడాలనే, చూడాలనే ఆకలి కలిగి ఉందాం. ఏదో కొంచెం ఆహారంతో ఆకలి బాధ నుండి బయటపడటం కాదు, కానీ ప్రతి వారి ఆత్మలను దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. అలా అని దేవుడు ఏదో వ్యర్థ పదార్థాలతో మన కడుపు నింపడు, కానీ దేవుడు ఖచ్చితంగా తనకు తగినట్లుగా వారిని తృప్తిపరుస్తాడు. ఆయన కృపను బట్టి మనకు ఆయన చేయు ఆశ్చర్యకార్యాలను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము మీ దగ్గర ఆశపడినప్పుడు మా ఆశలు మీరు తీరుస్తారని, మా ఆశ మీరు ఘనపరచబడ్డము అనే ఆశను కలిగి ఉండడం అనేది మాకు మేలని. ఎందుకనంటే, ఎప్పుడైతే మిమ్మల్ని ఘనపరిచి మీరు ఘనపరచబడాలనే జీవితాన్ని మేము కలిగి ఉంటామో, మేము మీ చేత ఘనపరచబడతాం. అట్టి బాధ్యత మీ పిల్లలకి మీరు ఇవ్వండి. అట్టి ఆశ మీ పిల్లలకి ఇవ్వండి. అట్టి ఆలోచన మీ పిల్లలకి ఇవ్వండి. అట్టి జీవితం మీ పిల్లలకి ఇవ్వండి. వీరు కలిగినంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను మీరు దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను మీరు దీవించండి. వివాహము కాని వారికి వివాహము జరగటానికి, అయిని గర్భం లేని వారికి గర్భఫలం ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, వీరికి కలిగిన అంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని
యేసు ప్రభువారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.